హాయ్ గైస్, ఈరోజు 23rd మే యొక్క కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారనమాట. ఎందుకంటే దేర్ ఈస్ ఎ టసల్ గోయింగ్ ఆన్ బిట్వీన్ కేరళ గవర్నర్ అండ్ వర్సెస్ కేరళ గవర్నమెంట్. సో కేరళ గవర్నమెంట్కి కేరళ గవర్నర్కి టసల్ నడుస్తుంది అనమాట. ఏంటి ఆ టసల్? కేరళ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సార్ మీరు ఒక ఆర్డినెన్స్ లాంచ్ చేయండి, బికాస్ ఎలాగో సెషన్లో లేం కాబట్టి ఆర్డినెన్స్ లాంచ్ చేయండి. దేనికి సంబంధించిన ఆర్డినెన్స్? సార్ డీలిమిటేషన్ కమిషన్. సో డీలిమిటేషన్ కమిషన్ ఫామ్ చేసి దాంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ యొక్క సీట్లు ఇంక్రీజ్ చేద్దాము అని ఒక ఆర్డినెన్స్ లాంచ్ చేయమని కేరళ గవర్నర్ని అడిగింది. కానీ కేరళ గవర్నర్ ఏం చేశారు? నో, నేను ఇప్పుడు ఆర్డినెన్స్ లాంచ్ చేయను. ఎందుకంటే బికాస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అప్లికబుల్లో ఉంది కదా, సో అది ఉంది కాబట్టి నేను ఇలా చేయలేను అని కేరళ గవర్నర్ చెప్పారనమాట. ఇప్పుడు మనకు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఏ ఆర్టికల్స్ నుంచి వస్తాయంటే ఆర్టికల్ 123 అండ్ ఆర్టికల్ 213 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 123 ప్రెసిడెంట్కి చెప్తుంది, ఆర్టికల్ 213 గవర్నర్కి సంబంధించిన చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఫీచర్స్ ఎలా ఉంటాయి? ఒక టెంపరీ లా మేక్ చేయాలి. ఇప్పుడు గవర్నర్ ఏ లా మేక్ చేసుకోవచ్చు, ఏ ఆర్డినెన్స్ చేయొచ్చు? స్టేట్ లిస్ట్కి సంబంధించింది ఏదైనా ఉంటే గవర్నర్ అనేది పవర్స్ యూజ్ చేసుకొని మనకు ఆర్డినెన్స్ మేక్ చేయొచ్చు అనమాట. అది జనరల్గా యాక్టివ్లో ఎప్పటి వరకు ఉంటుంది? 6 weeks వరకు యాక్టివ్లో ఉంటుందన్నమాట. అది లెజిస్లేచర్ మళ్ళీ వచ్చి వాళ్ళు రాగానే అప్పటి వరకు ఆ 6 weeks వరకు యాక్టివ్లో ఉంటుందన్నమాట. మళ్ళీ లెజిస్లేచర్స్ పాస్ చేయాలి, లేకపోతే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట. 6 weeks తర్వాత అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జనరల్గా ఏ టైమ్స్లో ఆర్డినెన్స్ లాంచ్ చేయొచ్చు అంటే వెన్ బోత్ ది లెజిస్లేచర్స్ ఆర్ నాట్ ఇన్ సెషన్. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు సెషన్లో లేనప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ లాంచ్ చేయొచ్చు. ఏదో ఒకటి సెషన్లో ఉంటే ఆర్డినెన్స్ లాంచ్ చేసే వీలు లేదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, లోక్సభ రాజ్యసభ రెండిట్లో రెండు కానీ స్టార్ట్లో సెషన్లో లేకపోతే మాత్రమే ఆర్డినెన్స్ లాంచ్ చేయాలి. ఏదో ఒకటి సెషన్లో ఉంటే లాంచ్ చేసే వీలు లేదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు స్టేట్స్ హ్యావింగ్ బైకామరల్ లెజిస్లేచర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ది గివెన్ స్టేట్ కెన్ ఇష్యూ అన్ ఆర్డినెన్స్ అండర్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెన్షన్ సిచ్యువేషన్స్లో చేయొచ్చు అని అడిగారు. వెన్ బోత్ ది హౌసెస్ ఆర్ ఇన్ సెషన్. సెషన్లో ఉంటే చేయొచ్చా? నో. వెన్ బోత్ ద హౌస్ ఆఫ్ లెజిస్లేటర్ ఆర్ నాట్ ఇన్ సెషన్. చేయొచ్చు. రెండు సెషన్లో లేకపోతే చేయొచ్చు. వెన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ సెషన్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ సెషన్. ఇప్పుడు చేయడానికి లేదు, ఎందుకంటే ఒకటి కంపల్సరీ సెషన్లో ఉంది ఇక్కడ. దెన్ సిమిలర్ ఇక్కడ ఇది నాట్ సెషన్, అది కూడా చేయలేరు అనమాట. ఓన్లీ వన్ సిచ్యువేషన్లో, అంటే రెండో సెషన్లో లేనప్పుడు మాత్రమే మనకు లాంచ్ చేయొచ్చు. ఓన్లీ ఏ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ బాస్కెట్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సిపిఐ కంబైన్డ్ అంటాం అనమాట. సిపిఐ కంబైన్డ్. సో జనరల్గా మనకు సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇప్పుడు అది ఎన్ఎస్ఓ అని కూడా అంటున్నాం. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. అది మంత్లీ లాంచ్ చేస్తుంది అనమాట. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఇన్ఫ్లేషన్ని చెప్తుంది అనమాట. అంటే ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, ఎంత కాస్ట్ ఆఫ్ గూడ్స్ పెరుగుతున్నాయి అని చెప్తుంది అనమాట. దీంట్లో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది ఫుడ్ అండ్ బెవరేజెస్. ఓవరాల్గా 299 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ 45% అదే ఉంటుందన్నమాట. ఆ ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఏది హైయెస్ట్గా ఉంటుంది అని చూస్తే సిరియల్స్ అండ్ ప్రోడక్ట్స్ హైయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది మిల్క్ అండ్ ప్రోడక్ట్స్ అనేది నెక్స్ట్ హైయెస్ట్, వెజిటబుల్స్ అనేది నెక్స్ట్ హైయెస్ట్ ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. వెజిటబుల్స్లో కూడా మనకు టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ క్రాప్స్ అంటాం. ఇది 2.2% ఆఫ్ ది షేర్ ఉంటుంది వీటిల్లో. నెక్స్ట్ ప్రోడక్ట్స్ చూద్దాం. సో నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? సో ఫుట్వేర్, క్లాతింగ్, ఇవి హైయెస్ట్. హౌసింగ్ అనేది హైయెస్ట్ ఉంటుంది. అలాగే హౌసింగ్ అనేది కూడా హైయెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు? సో ఇన్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో దానికన్నా ముందు ఈ గ్రాఫ్ కూడా చూడండి. ఈ గ్రాఫ్లో ఇది 45% ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటే నెక్స్ట్ హైయెస్ట్ హౌసింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యూయల్ అండ్ లైట్ ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ క్లాతింగ్ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ ఫుడ్ ఉంటే
సెకండ్ హౌసింగ్ ఉంటుంది, థర్డ్ ఫ్యూయల్ ఉంటుంది, దెన్ ఫోర్త్ వచ్చిందే క్లాతింగ్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట, అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ హ్యాస్ ది హైయెస్ట్ వెయిటేజ్? మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి ఉందా? నో, అది 6%. వెజిటబుల్స్కి ఉందా? ఇది 6%. ఫ్యూయల్ అండ్ లైట్కి ఉందా? ఇది కూడా 8% ఉంటుంది. దెన్ హౌసింగ్ మాత్రమే 10% దగ్గర ఉంది. అందుకే హౌసింగ్ ఈస్ ది హైయెస్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట. ఇది 1944లో స్టార్ట్ చేశారు. ఈ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇది 5 times అమెండ్ చేశారనమాట. అంటే 1944 నుంచి 1948 ఒకసారి బేస్ ఇయర్ అన్నారు, ఒకసారి 1966 బేస్ ఇయర్ అన్నారు. ఇలా బేస్ ఇయర్స్ పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ బేస్ ఇయర్ 2016 బేస్ ఇయర్ అనమాట. అది 2020 నుంచి అప్లికబుల్గా ఉంది. ఈ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరిస్తారు అంటే లేబర్ బ్యూరో ఇస్తుందన్నమాట. అది రీసెంట్గా 2 months నుంచి రిలీజ్ చేయట్లేదు, అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ కంపైలింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్ సిన్స్ 1944. ఇది 5 times రివైజ్ చేశారు. ఎస్, దిస్ ఆల్సో కరెక్ట్. ద న్యూ సిరీస్ 2016, 2020 నుంచి ఎఫెక్టివ్లో ఉంది. ఇది కూడా కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 are కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించి. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఏడీఆర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అది రిట్ పిటిషన్ వేసింది అనమాట. ఏం రిట్ పిటిషన్ వేసింది? ఈసీఐ ఎలాగో ఫామ్ 17C యూజ్ చేసి ఎంతమంది ఓట్స్ రికార్డ్ అయ్యాయి అంటే మాన్యువల్గా లెక్కించుతారు. ఇప్పుడు మనం జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే ఎంత పర్సంటేజ్ అని చెప్తారు, కానీ ఈ పోలింగ్ స్టేషన్ నుంచి ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఎంతమంది పడ్డాయని చెప్పరు అనమాట. అది ఫామ్ 17C ప్రకారం అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ వచ్చింది, అక్కడున్న పార్టీకి సంబంధించిన పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్పితే ఎక్కడ పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అనమాట. ఇది పబ్లిక్లో పెట్టాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమంది ఈ పోలింగ్ బూత్లో ఓటేశారు అని పబ్లిక్లో పెట్టాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సుప్రీంకోర్టు వెళ్తే ఈసీఐ ఏం చెప్పిందంటే ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీగా ఇది పెట్టాల్సిన వీలు లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు చెప్పిందనమాట. అందుకే ఫామ్ 17C న్యూస్లోకి వచ్చింది. ఇది 49S and 56C Clause 2 ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం ఈ ఫామ్ని రాయిపిస్తారనమాట. ఆ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాంట్లో రికార్డ్ చేస్తారు. అంటే ఇంతమంది ఓటేశారు, ఈ పోలింగ్ స్టేషన్ నుంచి ఇంత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓటేశారు. పర్సంటేజ్ చెప్పరు, నెంబర్ చెప్తారనమాట. ఆ నెంబర్ తీసుకెళ్ళి ఆ పార్టీ క్యాండిడేట్స్ చెప్తారు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ has to mandatorily prepare an account of votes recorded at the close of poll in Form 17C and make it available to every polling agent present at the close of the poll. Correct. The Representation of Peoples Act 1951 mandates the preparation of accounts of vote recorded for ensuring the transparency of election. RPA కింద వచ్చిందా? కాదు. Code of Election Rules, the Conduct of Election Rules 1961 ప్రకారం వచ్చింది, కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రాలేదు. అందుకే ఇది రాంగ్ అవుతుంది అనమాట. సో అందుకే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్, సి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐకి సంబంధించింది అనమాట. ఆర్బీఐ రీసెంట్గా 2.1 lakh crores సర్ప్లస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిందనమాట. ఇది జనరల్గా సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం మనకు జనరల్గా ఏదైనా బ్యాడ్ అసెట్స్ ఉన్నా, సూపర్ యాన్యువేషన్ ఫండ్స్ ఉన్నా, శాలరీస్ ఇవన్నీ తీసేసి ఉన్న ఎక్స్ట్రా ఫండ్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అది 2019లో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ పైన ఒక కమిటీ ఫామ్ చేశారనమాట. సో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కమిటీ, ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ప్రతి ఇయరు
సర్ప్లస్ వచ్చిన ఫండ్స్ అన్ని ఆర్బీఐ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో అది ఎవరు హెడ్ చేశారంటే బిమల్ జలాన్ కమిటీ. బిమల్ జలాన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఆర్బీఐ ప్రతి ఇయర్ సర్ప్లస్ సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ఆర్బీఐ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది ఆర్బీఐ యాక్ట్ 1934 mandates the RBI to pay the balance of its profits to the central government after making provisions for bad and doubtful assets, depreciation assets and contribution to the staff. Correct. Then the current economic capital framework based on which the surplus will be transferred to the central government, it adopted by RBI in 2019 as per the recommendation of Malagaon Committee, Bimal Jalan Committee. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం చేస్తున్నారు కానీ ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం కాదు. సో దిస్ ఇస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో బుద్ధ పౌర్ణిమ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. బుద్ధ పౌర్ణిమ ప్రకారం బుద్ధ రినన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడైంది అని చూస్తే మనకు నిరంజన రివర్ ఆర్ దీనికే ఫాల్గు రివర్ అని పేరు పెడతారనమాట. ఈ రివర్ దగ్గర బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటారనమాట. 49 days ఆయన ధ్యానం చేసిన తర్వాత జ్ఞానోదయం అయింది ఈ రివర్ దగ్గర అని చెప్పుకుంటారు. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. బోధ్ గయా ద లొకేషన్ వేర్ గౌతమ సిద్ధార్థ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ బికేమ్ ద బుద్ధ ఈజ్ ఆల్సో లొకేట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఫాల్గు రివర్ అనమాట, ఆర్ నిరంజన రివర్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు బిమ్స్టెక్కి సంబంధించి సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఏం చెప్పిందంటే మే 20th నుంచి బిమ్స్టెక్ చార్టర్ వచ్చింది. బిమ్స్టెక్ చార్టర్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చిందని చెప్పింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఇప్పుడు బిమ్స్టెక్కి సంబంధించి చూస్తే మనకు 6th June 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం మనకు ఫామ్ అయింది బిమ్స్టెక్. ఇనిషియల్గా ఎవరెవరు మెంబర్స్గా ఉండేవాళ్ళు? సో ఎక్సెప్ట్ మయన్మార్ ఎప్పుడు జాయిన్ అయింది? మయన్మార్ December 1997లో జాయిన్ అయింది. దెన్ భూటాన్, అలాగే నేపాల్, వీళ్ళిద్దరూ 2004లో జాయిన్ అయ్యారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఫౌండింగ్ మెంబర్స్ అవుతారనమాట. ఈ బిమ్స్టెక్ చార్టర్ అనేది 5th సమిట్లో, అది వర్చువల్ సమిట్ జరిగిందనమాట శ్రీలంకలో. అప్పుడు బిమ్స్టెక్ చార్టర్ తీసుకొచ్చారనమాట. అంటే ఎలా ఉండాలి, బిమ్స్టెక్ దేనిపైన ఫోకస్ చేయాలి, ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బిమ్స్టెక్ గురించి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కంట్రీస్ ఆర్ నాట్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ బిమ్స్టెక్? అంటే స్టార్టింగ్ నుంచి ఎవరు లేరు అంటే ఆబ్వియస్లీ నేపాల్ 2004లో జాయిన్ అయింది, మయన్మార్ మళ్ళీ December 1997లో, బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో అందుకే ఓన్లీ 2 ఆర్ ద వన్ విచ్ ఈస్ నాట్ ది ఫౌండింగ్ మెంబర్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. రీసెంట్ ఒక 4 monthsలోనే బ్రెజిల్లో అమెజాన్లో చాలా జరిగాయి. అంటే ఎల్నినో రావడం కానీ, అలాగే వెనిజులాలో మనకు ఈ హంబోల్ట్ గ్లేషియర్ మెల్ట్ అయిపోవడం కానీ, ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగాయి అనమాట. అందుకని అమెజాన్ గురించి చదువుకోవాలి. సో అమెజాన్ 1% ఆఫ్ ది గ్లోబల్ ఏరియాని ఉన్నా సరే 10% ఆఫ్ ది గ్లోబల్ స్పీసీస్ అమెజాన్ రివర్ బేసిన్ ఆర్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయి. సో 60% ఆఫ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ బ్రెజిల్లోనే ఉంటుందన్నమాట. అండ్ 8 రిమైనింగ్ వచ్చింది 8 కంట్రీస్ని కొలాబరేట్ అయ్యి అమెజాన్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ది లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ది వరల్డ్లోనే లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. అంటే రెయిన్ఫాల్ ఎక్కువ పడుతుంది. రిమైనింగ్ కంట్రీస్ చూడండి, బొలీవియా, పెరు, కొలంబియా, వెనిజులా, గుయానా, ఫ్రెంచ్ గుయానా, దెన్ సూరినమ్, ఫ్రెంచ్ గుయానా అండ్ ఫ్రెంచ్ టెరిటరీ, దెన్ బ్రెజిల్లో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. అది మనం అమెజాన్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Despite covering only 1% of planet surface, the Amazon rainforest is home to 10% of all the known wildlife species. Correct. Nearly 60% of the Amazon rainforest is in Brazil, while the rest is shared among all the other countries of South America. So all the other countries of South America మిగిలింది షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈక్వెడార్ ఉంటుంది. సో దేర్ ఈస్ ఈక్వెడార్ దీన్ని షేర్ చేసుకుందా? నో.
ఆల్ ది అదర్ కంట్రీస్ ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే షేర్ చేసుకున్నాయి అనమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్, బికాస్ ఆల్ అనేది ఇక్కడ తప్పు అవుతుంది అనమాట. దిస్ ఇస్ ది ట్రాప్. ఆల్ కాదు, ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే షేర్ చేసుకున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనేది అంటే ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించేవాళ్ళం, ఏదైనా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ వస్తే మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిండొచ్చేమో, లేదా సమ్ అదర్ కాజ్ వల్ల వచ్చిండొచ్చేమో. కానీ ఎగ్జాక్ట్గా క్లైమేట్ చేంజ్ వల్లే ఈ వెదర్ ఈవెంట్స్ వచ్చాయా అని కనుక్కోవడానికే వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అని కనుక్కున్నారనమాట. ఇది 2015లో లాంచ్ చేశారు. సో వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఆమె ఫెడ్రిక్ ఓటో అనే ఆమె స్టార్ట్ చేసిందనమాట వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనేది. సో రిమైనింగ్ కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, అవి స్టార్ట్ చేశాను. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఎలా వస్తున్నాయి అని కనుక్కోవడానికే వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు 2015లో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ యూజెస్ వెదర్ అబ్జర్వేషన్ అండ్ క్లైమేట్ మోడల్స్ టు అండర్స్టాండ్ హౌ క్లైమేట్ చేంజ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఇంటెన్సిటీ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఇది కరెక్ట్. ఇట్ ఈస్ అ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ఐపీసీసీ అండ్ యుఎన్ఈపీ. కాదు. సో ఒక మనిషి ఫెడ్రిక్ ఓటో అనే ఆమె తీసుకొచ్చింది అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 ఇస్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది రేంజ్ ల్యాండ్స్. రేంజ్ ల్యాండ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా గ్లోబల్ ల్యాండ్ అవుట్బుక్ థిమాటిక్ రిపోర్ట్ ఆన్ ది రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్ అనేది యుఎన్సిసిడి తీసుకొచ్చింది. సో యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ డెజర్టిఫికేషన్ తీసుకొచ్చింది. ఫస్ట్ రేంజ్ ల్యాండ్స్ అంటే ఏందో చూద్దాం. సో రేంజ్ ల్యాండ్స్ అంటే, సో దీస్ ఆర్ డ్రై ల్యాండ్స్. These are dry lands or shrub lands or wetlands. సో ఇవన్నీ రేంజ్ ల్యాండ్ కిందకే వస్తాయి అన్నమాట. అండ్ మెజారిటీ డ్రై ల్యాండ్స్ కిందే ఉంటుంది. అంటే ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాలో డ్రై ల్యాండ్ ఏరియాస్ని రేంజ్ ల్యాండ్స్ అంటాం. ఇవి మేజర్గా లైఫ్ స్టాక్ తిరుగుతూ ఉంటాయి ఏరియాస్లో. అంటే గ్రేజింగ్ కోసం, అంటే ఇప్పుడు మనకు చాలా స్పీసీస్ ఉంటాయి, కౌస్ కానీ లేదా షీప్స్ కానీ, ఇవన్నీ గ్రేజ్ చేస్తూ ఉంటాయి, అంటే తింటూ ఉంటాయి అన్నమాట. అందుకే రేంజ్ ల్యాండ్స్ అని పేరు పెట్టాం. సో ఇది 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. 54% టెరెస్ట్రియల్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. అండ్ 80% ఆర్ డ్రై ల్యాండ్స్, 60% ఆర్ డ్రై ల్యాండ్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట రేంజ్ ల్యాండ్స్ గురించి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. రేంజ్ ల్యాండ్స్ ఆర్ న్యాచురల్ ఆర్ సెమీ న్యాచురల్ ఎకోసిస్టమ్ గ్రేజ్డ్ బై ది లైఫ్ స్టాక్ ఆర్ వైల్డ్ యానిమల్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్ వెస్ట్ ల్యాండ్స్, టుండ్రా అండ్ డెజర్ట్స్. కరెక్ట్. Range lands cover half of the terrestrial, అంటే 54%, constituting the largest land cover or use in the type of the world. So range lands occupy 1/6 of global production and 1/3 of the carbon reservoir. ఇది ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. How many of the above statements are correct? All the 3 statements are correct here. So these are the questions, the range lands అన్నమాట. ఇలా ఉంటాయి range lands చూడడానికి. So these are the questions for today guys. We'll meet again. See you.